హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై వ్లాగ్. సో చాలా రోజుల తర్వాత నేను వ్లాగ్ మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను. దట్ టు ఇట్స్ దుబాయ్ వ్లాగ్. ఈ రోజు నేను ఈ వ్లాగ్ ఇంట్లో ఉండి, అంటే నా దుబాయ్ ట్రిప్ అంతా అయిపోయింది. ఇప్పుడు నేను ఇంట్లో ఉన్నాను. దానికి నేను ఇంట్రో షూట్ చేయలేదు, ఎందుకంటే చాలా హెక్టిక్ ఉండి వాట్ ఆల్ హ్యాపెండ్ ఏంటి అని చెప్పి నేను ఇప్పుడు కొంచెం చిన్న ఇంట్రడక్షన్ ఇస్తాను. లెట్స్ స్టార్ట్ ది వీడియో. 22nd November, విచ్ ఇస్ సాటర్డే. ఆ రోజు మాకు ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి ఫ్లైట్ ఉంది. సో మేము ఫ్రైడే నైట్ సరిగ్గా పడుకోలేదు, ఎందుకంటే మొత్తం మీ ప్యాకింగ్ ఇదంతా చేసుకోవాలి కాబట్టి. ఆ రోజు నైట్ 3 o'clock అయిపోయింది. అండ్ ఆల్సో మాకు సాటర్డే మార్నింగే మాకు ఫ్లైట్ ఉంది కాబట్టి మేము ఆల్మోస్ట్ ఇంటి నుంచి ఒక 2 o'clockకి బయలుదేరితే 3 కల్లా రీచ్ అయ్యాం. అండ్ 3 to 6 ఇంకా ఎయిర్పోర్ట్లోనే ఉన్నాం. కొంచెం లాంజ్లో అట్లా టైం పాస్ చేసినాం. కాకపోతే ఇంకా ఆ డే అంతా మాకు నిద్ర లేదు. అండ్ ఫ్రైడే నైట్ కూడా యాజ్ మెన్షన్ ఆ రోజంతా కూడా మాకు జస్ట్ ఒక 4 hours 5 hours నిద్ర ఉండే కావచ్చు. సో మేము ఫ్లైట్ ఎక్కిన తర్వాత అందరం కోమా అనమాట. అరౌండ్ 2-3 hours ఇట్లా నీట్గా పడుకున్నాం. వెళ్ళిన తర్వాత ఆరుష్ మేము అవుట్లెట్ విలేజ్కి వెళ్ళాము. సో అది లైక్ లిటరల్లీ 1 hour ఉంది కావచ్చు మేము ఉండే ఎయిర్బిఎన్బి నుంచి. అండ్ ఇట్ కాస్టెడ్ అస్ లైక్ లిటరల్లీ 4,500 క్యాబ్కి. ఫస్ట్ క్యాబ్ రేట్ చూసినాం, దాని తర్వాత ఓకే వెళ్దామా వద్దా అని అనుకున్నాం. కాకపోతే లేదు లేదు నేను చాలా షాపింగ్ చేయాలి, ఇంట్లో వాళ్ళకి చాలా తీసుకోవాలని చెప్పి గట్టిగా ఫిక్స్ అయ్యి ఇంకా లాస్ట్కి వెళ్దాం అనుకున్నాం. బట్ ఇట్స్ ఎ బిగ్ ఫ్లాప్. నేను అక్కడ ఒక్కటి కూడా తీసుకోలేదు, బికాస్ అసలు అక్కడ బేసిక్గా ఫస్ట్ థింగ్ కలెక్షన్ లేదు. అందరు దుబాయ్లో షాపింగ్ అది ఇది అంటారు, కానీ మెయిన్గా ఇంకా ఈ అవుట్లెట్ విలేజ్లో చాలా ఆఫర్స్ డీల్స్ నడుస్తాయి అంటారు, కానీ నేను వెళ్ళినప్పుడు మాత్రం కలెక్షన్ లేకుండే. కోర్స్ అంటే ఆఫర్స్ ఉండే లైక్ 40% 50% అని చెప్పారు, కానీ కంపారిటివ్లీ ఇప్పుడు మనకి లెట్స్ సే ఏదైనా ఒక ప్రోడక్ట్ మనం యూఎస్ నుంచి తెప్పించుకుంటున్నాం, సచ్ యాజ్ కోచ్, ఎంకే, ఆల్లో కానీ ఇలాంటివి ఏవైనా సరే మనకి యూజువల్గా ఇయర్ ఎండ్ సేల్ అప్పుడు మనకి ఎంత తక్కువలోకి వస్తుంది. సో ఆ ప్రైజెస్ నాకు కొంచెం ఐడియా ఉంది కాబట్టి ఇక్కడ నాకు ప్రైజెస్ చూడగానే నాకు అర్థమైపోయింది, నో ఇది వీళ్ళు ఆఫర్ అని చెప్పి అమ్ముతున్నారు, బట్ ఇట్స్ స్టిల్ ఓవర్ ప్రైజే దీనికి అని చెప్పి. సో సన్ గ్లాసెస్ ఒక్కటి చూసాను, అది కూడా లైక్ ఇవన్నీ ఎక్కువ రేట్ ఉన్నాయి, ఆబ్వియస్లీ దీనికి కూడా ఎక్కువ రేటే ఉంటుందని చెప్పి నేను ఫిక్స్ అయ్యి తీసుకోలేదన్నమాట. నెక్స్ట్ ఇంకా దుబాయ్ మాల్లో చూద్దాం, ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా మనకి, బికాస్ దుబాయ్ ఈజ్ ఫర్ షాపింగ్. సో అట్లా అనుకున్నాను, కానీ దుబాయ్లో షాపింగ్ ఎంత బిస్కెట్ అని చెప్పి అసలు ఇంతమంది అడుగుతున్నారు. లైక్ చాలామంది, నేను కూడా అనుకున్నాను, చాలామంది కూడా అనుకుంటారు దుబాయ్లో షాపింగ్ చాలా చేయొచ్చు, వెరీ తక్కువకు దొరుకుతాయి అనుకుంటా. లేదు గైస్, అస్సలు అట్లా లేదు. మీరు ఇట్లా లగ్జరియస్ ఐటమ్స్ అయినా కొనుక్కోవాలనుకుంటే ఇట్స్ బెటర్ యూఎస్ నుంచి తెప్పించుకోవడమే అని అనిపించింది. అండ్ కొన్ని ఇట్లా లూయి విటాన్ కానీ ప్రాడా, గుచి అన్నీ మంచిగా ఎప్పుడైనా మీరు యూరప్ ట్రిప్ వెళ్ళినప్పుడు తెప్పించుకోండి. లేదు అని అనుకుంటే అట్లాంటి బ్రాండ్స్ ఓకే దుబాయ్లో మీరు పర్చేస్ చేయొచ్చు, బికాజ్ అవి ఇండియాలో అంత మనకి అవైలబుల్ ఉండవు కాబట్టి. సో దట్స్ ద థింగ్ అనమాట. సో వెళ్ళిన ఫస్ట్ డే మేము ఎయిర్బిఎన్బిలో చెక్ఇన్ చేసేసినాం, దాని తర్వాత షాపింగ్ వెళ్ళినాం వచ్చినాం. ఆ రోజు కూడా నైట్ అరౌండ్ 1 ఏమో అయింది కావచ్చు వచ్చేసరికంటే. అండ్ గెస్ వాట్, మేము ఆ నెక్స్ట్ డే మళ్ళీ ఎర్లీ మార్నింగే బుర్జ్ ఖలీఫా సన్ రైజ్ వ్యూకి టికెట్స్ బుక్ చేసుకున్నాం, విచ్ ఈస్ అట్ 6 o'clock. అంటే లిటరలీ మేము అక్కడ 5:30కి ఉండాలి. సో మేము ఎప్పుడు లేవాలి, అట్లీస్ట్ 4:30కి లేవాలి. సో ఆ 2 రోజుల్లో మాకు నిద్ర లేదు. అండ్ ఆ రోజు చాలా కష్టపడితే ఎట్ లాస్ట్ 6కి ఉండాల్సిన మేము 7కి బుర్జ్ ఖలీఫా మాల్ ముందర ఉన్నాం అనమాట. ఐ మీన్ ద మెయిన్ మాల్లో నుంచే ఎంట్రీ ఉంటుంది బుర్జ్ ఖలీఫాకి, ఆ మాల్ ముందర ఉన్నాం. తర్వాత గాడ్ హ్యాస్ డిఫరెంట్ ప్లాన్స్ ఫర్ అస్. ఆ రోజు విష్ణు ఫోన్ మర్చిపోయిండు. సో అది ఒక పెద్ద టెన్షన్ మాకు. ఆ రోజు ఫోన్ దొరుకుతుందా లేదా అని చెప్పి. సో ఫోన్ కోసం మేము ఇంకా ఇట్లా దిగినాం, జస్ట్ క్యాజువల్గా నడుచుకుంటూ వచ్చి ఓకే అట్లీస్ట్ 7కైనా వచ్చేసినాం. సన్ రైజ్ ఆబ్వియస్లీ మిస్ అయిపోయింది, అట్లీస్ట్ కొంచెం స్కై మొత్తం ఇట్లా ఆరెంజ్ ఉంది, అట్లీస్ట్ ఆ వ్యూ అయినా చూడొచ్చు కదా అని చెప్పి ఆశతో ఉండే అనమాట. సో దిగగాని ఫోన్ లేదు అని చెప్పి రియలైజ్ అయినాం వెంటనే. సో ఇంకేం చేయాలో మాకు అర్థం కాలేదు. ఇంకోటి ఏంటంటే మేము అక్కడి సిమ్ కార్డ్ తీసుకోలేదన్నమాట. మేము ఇక్కడ ఉండే ఎయిర్టెల్కి దానికే రోమింగ్ వేయించుకున్నాం. సో లిటరల్లీ మేము క్యాబ్ డ్రైవర్కి మనకి ఫస్ట్ థింగ్ కాల్ చేసే ఆప్షన్ లేదు. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళ కస్టమర్ కేర్కి కాల్ చేద్దామన్నా కూడా మన దగ్గర లైక్ అక్కడ ఫోన్ సిమ్ లేదు కాబట్టి మనం చేయలేము. అక్కడ ట్రాఫిక్ కొంచెం కంట్రోల్ చేసి ఆయన దగ్గరికి వెళ్ళి దిస్ ఇస్ వాట్ హ్యాపెన్, ఏం చేయాలి అంటే ఆయన ఇట్లా పోలీస్ కంప్లైంట్ రేజ్ చేయాలి, మీరు
లేదంటే ఆ కరీం యాప్ వాళ్ళతోని మీరు ఒకసారి కాల్ చేసి కనుక్కోండి అది అని చెప్పారు. సో మేమేమనుకున్నామంటే ఆయన ఫోన్ తీసుకొని విష్ణుదానికి కంటిన్యూస్గా కాల్ చేసినాం అనమాట. లక్కీలీ ఆయన కాల్ లిఫ్ట్ చేసి ఆయన చెప్పాడు లైక్ ఒక 50 మినిట్ లైక్ ఒక ఏమంటారు మన కరెన్సీలో ఒక 1500 ఏమో ఇస్తే తీసుకొచ్చి ఇచ్చేస్తా అని చెప్పాడు. మేము ఇంకా చచ్చినట్టు ఒప్పుకున్నాం, బికాజ్ దాంట్లో ఫోన్ పోతే దాంట్లో ఎంత డేటా ఉంటుంది. సో ఓకే అని చెప్పి అన్నాము. ఆయన 30 మినిట్స్ కాదు కదా, ఆఫ్టర్ 1 hour వచ్చాడు. जेबीसी के आओगे जेबीसी के कहाँ पे है ना जेबीसी में मधु पेज సో 1 hour తర్వాత వచ్చిన తర్వాత మేము అక్కడ మార్నింగ్ 6 o'clockకి బుక్ చేసుకున్నాం కదా బుర్జ్ ఖలీఫాలో టికెట్స్. వెళ్ళేసరికి 8 ఏమో అయింది. సో గ్రేస్ పీరియడ్ ఓన్లీ 2 hours ఉంటుందని చెప్పాడు. సో మా గ్రేస్ పీరియడ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి, మా టికెట్స్ అన్నీ బుక్కే. సో దాన్ని రిన్యూ చేసుకోవాలి అని అన్నాడు. ఎంత 2500 per person కట్టి. ఆల్రెడీ టికెట్స్ ఎర్లీ మార్నింగ్ సన్రైజ్కి పర్ హెడ్ 4000 కట్టినాం. దాని తర్వాత మళ్ళీ ఇంకొక 2500 ఇంకా చచ్చినట్టు కట్టాల్సి వచ్చింది. మేము అక్కడ మాకు ఇంకో ఆప్షన్ లేదు అని అంటే మళ్ళీ ఫ్రెష్గా నెక్స్ట్ డేకి తీసుకుందామా అని అంటే ఇక్కడ 2500 కాకుండా అప్పుడు మళ్ళీ 4000 పెట్టి ఇంకా కొత్తగా తీసుకోవాలి. ఇంకా సరే ఏదైతే ఇది అయిందని చెప్పి ఇంకా మార్నింగ్ టైమ్ అలా వెళ్ళిపోయాం. సో ఇప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ ఈ ఫస్ట్ 2 days కొంచెం ఆగం అట్లా హరిబరిగా అయిపోయినాయి. దాని తర్వాత కొంచెం ట్రిప్ అంతా బెటర్ అవుతా వచ్చింది. అండ్ యుల్ సీ ఇట్ ఫ్రమ్ నవ్. చాలా కష్టపడ్డ తర్వాత లోపలికి వచ్చినాం. దిస్ ఈస్ వాట్ యూఆర్ వేరింగ్, మ్యాచింగ్. అసలు ట్రిప్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఏదో ఆగం అయితేనే ఉంది అసలు. ఇవన్నీ నేను ఇంటికి వెళ్ళిన తర్వాత క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ నౌ మేము ఓన్లీ 125th అండ్ 124th ఆ ఫ్లోర్స్కి మాత్రమే తీసుకున్నాం. అండ్ ఆల్మోస్ట్ ఒక 2 hours అట్లా స్పెండ్ చేస్తాం కావచ్చు ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్, బుర్జ్ ఖలీఫా వచ్చినాం ఫ్రెండ్స్. అక్కడ దూరంగా ఐలాండ్ కనిపిస్తుంది చూడండి, చిన్న ఐలాండ్స్. అదేంటి వరల్డ్ మ్యాప్ షేప్లో ఉంటుంది కదా, అంటే అది మ్యాన్ మేడ్ అని ఐలాండ్స్ అన్ని. అందులో మన ఇండియా కూడా ఉంటుంది యాక్చువల్లీ. అన్ని కంట్రీస్ ఉంటాయి అందులో. దోస్ ఐలాండ్స్. సో కింద అక్కడ కనిపిస్తుంది చూడండి, అక్కడ ఫౌంటైన్ షో జరుగుతుంది. ఇక్కడ చూసి ఇట్లుంది కానీ చాలా హ్యూజ్ ఉంది. This is the view. పైన పూల్స్ కూడా చూడమా ఎంత బాగున్నాయో. అండ్ మీకు పామ్ జుమేరియా వ్యూ చూపిస్తాము ఇప్పుడు. అచ్చడం కదా, చాలా దూరంగా అక్కడ మనకి 360 degrees వ్యూ ఉంటుంది కదా. ప్రజెంట్ అయితే మేము వచ్చిన దగ్గర నుంచి బ్యాక్ సైడ్కి వచ్చినాం. ఇటంతా ఈ వాటర్ ఏరియా ఇదంతా కనిపిస్తుంది. నైస్. We are at Dubai Frame. चल नड़दा
ఫాస్ట్ కదా. పంది ఎంత మంచి పోతున్నాయి. డీమో అంటే రెడ్గా ఉంటాయి చూడు. ఇది చూడు అది వస్తుంది నీ దగ్గరికి. లోపల అయినా వాళ్ళు వేరే వాళ్ళ పర్మిషన్ లేకుండా తీసుకోవద్దు కదా. What's more exciting in Desert Safari? In Bashi. కాదు పిక్చర్స్ దిగడానికి ఎక్సైటెడ్. content creator in India, very famous. Which one? The middle one, yes. I never watch your video. She's a YouTuber. What's your page? It's Shigvita Pedde. Please do subscribe. Later I check. But how many followers is there? 2,20,000. They have oil. Crude oil. No petrol oil. They have oil and around 1 hour, 45 minutes to 1 hour. Here we have activities here. Maybe your car Wi-Fi no problem. Oh, पहले ले लो. ఏది బాగుంది? డాన్స్ చేయాలా? She is famous. She make online
ఇండియన్ కరెన్సీనే మాట్లాడుతున్నాను. నువ్వు డ్రైవ్ చేయి మధు, నేను కూడా డ్రైవ్ చేస్తా. అది ఈజీ అంటది ఎట్లయినా. ఒకసారి నువ్వు డ్రైవ్ చేయి, మన ఇద్దరం ఒకటేసారి డ్రైవ్ చేద్దాం. లేంటి కాదు, ఇట్లా కొంచెం కొంచెం సేపు నువ్వు నేను ఒకసారి చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. ఆగుతున్నారు కదా, చేంజ్ అంటే అర్థమవుతుంది కదని. ఫాస్ట్ ఉన్నాయి కదనే. ఓకే, థ్యాంక్ యూ. వెళ్ళిపోవచ్చా? జాగ్రత్త అమ్మ, జాగ్రత్త. ఫోన్ కింద పడిపోతే ఇంకా పెద్ద పెద్ద డ్యూన్స్ ఉంటే ఎట్లమ్మా? దిస్ ఇస్ రియలీ క్రేజీ. నేను కూడా డ్రైవ్ చేయాలనుకున్నా కానీ నేను నడుతున్నా, కొంచెం ఈజీగానే ఉంది. డ్రైవ్ డ్రైవ్. నీకు ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపించింది? బాగుంది, చాలా బాగుంది. కొంచెం క్రేజీ ఎక్కువ ఉంది. ఉంటే, కాకపోతే 20 minutes ఉంది. అసలు ఇట్లా అయిపోయింది. ఫొటోస్ దిగి మళ్ళీ నెక్స్ట్ ఒకవేళ తర్వాత ఒకవేళ రైడ్ చేసేలోపు టైం అయిపోయింది. అట్లీస్ట్ ఒక 30 minutes ఉన్నా కూడా మంచిగా అనిపిస్తుండే. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసిన. స్టార్టింగ్లో కొంచెం కష్టంగా అనిపించింది కానీ నడుపుతా నడుపుతా క్రేజీ అనిపించింది. నేను ఎట్లా అనిపించింది? చాలా బాగుంది. స్టార్టింగ్ మొత్తం ఏమి నడిపి 10 minutes అసలు అనవసరంగా అప్పుడు ఆ 10 minutes నువ్వు ఊరికే కూర్చున్నా అనుకున్నాను. అప్పుడు నడుపుతా అయిపోయింది నేను. ఫస్ట్ గ్రేట్. ఇప్పుడు నెక్స్ట్ డ్యూన్ బ్యాషింగ్ ఉంటుంది. దాని తర్వాత నైట్కి బార్బిక్యూ డిన్నర్, ఇంకా హెన్నా, వేరేవో ఉంటాయి, వేరేవో యాక్టివిటీస్ ఉన్నాయి. కొన్ని 4 యాక్టివిటీస్. దాని తర్వాత అవి ఉంటాయి. సో దిస్ ఈస్ ద కార్ వి కేమ్ ఇన్. స్టార్ట్ అయిందా? తల గుద్దుకుంటుందా? బాగుంది. అక్కడికి మనం వెళ్ళేది ఇప్పుడు ఆల్రెడీ. టేబుల్ మనకి ఫ్రంట్ దొరికితే మంచిగా. ఫ్రంట్ అన్నీ అయిపోయినాయా? షిట్, లేదు ఇటు సైడ్ ఉన్నాయి కదా అన్నీ. మనకు ఐడియా స్టేజ్ మీద మీరేనా వేసేది? ఎంత మాట పేరు తెలీదు. ట్రై చేయండి. మా ట్రై చేయి. నువ్వు ఆర్డర్ ఇమ్మన్నావు కదా, అదే ఫస్ట్ ఇస్తున్నా. డైరెక్ట్ తీసుకో, నోట్లో వేసుకో. మేము తిన్నాం ఇలాంటివి ఇండియాలో. గులాబ్ జామా? గులాబ్ జామున్ బోండా విత్ స్వీట్. చీ, బాగుంది. ఆ ఫ్రైడ్ ఫ్రైడ్ ఐస్ క్రీమ్ లా ఉంటుందా ఏంది? బాగుంది. గులాబ్ జామ్ కూడా యాక్చువల్లీ ఫ్రై చేస్తారు కదా. నేను మొత్తం తీసుకో విష్ణు ఒకటేసారి. బాగుందా అసలు? అదే మమ్మ నాకు నచ్చుతుంది. అది షర్ట్ ఇంత బ్యాడ్ అయితే బాగుంది.
రసగుల్లా రసగుల్లా షాప్లో రసగుల్లాలు ఉంటాయి కదా, అదే ఆడడానికి ఒకటి. బయటనేమో బోండా, క్రిస్పీ బోండా. బాగుంది. అయితే బోండాన్ని సిరప్లో వేసినారు అంతే. We have pakodi. ఇదేమి క్యాబేజ్, సమ్ కైండ్ ఆఫ్ వెజ్ మంచూరియన్. బాగుందా మధు? ఫుడ్ ఇదంతా బాగున్నాయి. ఐ మీన్ ఇది పకోడీ, ఇది నా పాస్తా తింటా. మస్తు రోజులు నేను పాస్తా తినక. ఇంకొక పిండి కోక్ నూడిల్స్ ఇంత స్టిక్కీ ఉంది పాస్తా. ఇవి 2 స్ప్రైట్, అవి 2 కోక్. ఎట్లుంది? నూడిల్స్ చాలా బెటర్ పాస్తా కన్నా. అవునా? ఒకసారి పాస్తా ట్రై చేయి. నాకు ఇవే నచ్చలేదు. దరిద్రం పాస్తా అయితే. ఇదేంటి? ఇది మటనా? ఇది ఏమో మరి. నేను మసాలా వేసుకున్నా. బిర్యానీ ఎట్లుంది తెలుసా? ఏదో ఖరాబ్ అయిపోయింది, దాంట్లో సోంపేసి సర్వ్ చేసినట్టుంది. నాకు కూడా బాగా మటన్ ఫ్రై రైస్ బాగుంది. నెయ్యి వస్తుంది కానీ ఒక్కటి కూడా తిన్నా నేను. మటన్ బెటర్. మంచి వేడి వేడి ఉంది. మళ్ళీ ఆప్షన్ ఏమి ఆప్షన్ చికెన్ కూడా బాగుంది. హాయ్ గాయ్స్, దిస్ ఈజ్ అవర్ 4th డే ఇన్ దుబాయ్. సో ఇప్పుడైతే మేము బుర్జ్ ఖలీఫా సైడ్ వెళ్తున్నాము మళ్ళీ పిక్చర్స్ తీసుకోవడానికి. బికాస్ మొన్న వెళ్ళాం కానీ ఏమంటారు పైన కొన్ని పిక్చర్స్ తీసుకున్నాం కానీ లైక్ ప్రాపర్ బుర్జ్ ఖలీఫా వ్యూతోని ఏం తీసుకోలేదన్నమాట. సో యాక్చువల్లీ మా డాడీ కూడా అదే అంటుండే, ఒక్కటైనా అట్లీస్ట్ అట్లాంటి పిక్చర్ దిగండి, నేను స్టేటస్ పెట్టుకుంటా అని చెప్పి. అసలు ఒక పిక్చర్ కూడా లేదు. రాత్రి దిగినాం కానీ అసలు ఓకే యావరేజ్ వచ్చినాయి అవి. ఇంకా ఈరోజు మాకు మార్నింగ్ టైం ఉంది కాబట్టి వెళ్ళి దిగుదాం అనుకున్నాం. సో ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 9:30 అవుతుంది. వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ వచ్చి చెక్అవుట్ చేయాలి. అండ్ ఈరోజు ప్లాన్ ఏంటంటే ఆఫ్టర్నూన్ యాట్ చిన్న ట్రిప్ ఉందన్నమాట, 1 hour ఏమో కావచ్చు. అది ఏమంటారు, దాన్ని కూడా మేము క్లూక్లోనే బుక్ చేసుకున్నాం. క్లూకా హెడ్ అవుటామా? హెడ్ అవుట్లో బుక్ చేసుకున్నాం. సో అది మ్యాటర్. ఇంకా దాని తర్వాత కొంచెం బీచ్ సైడ్ అట్లా చిల్ అవుదాం అనుకుంటున్నాం. బరస్తి బీచ్ క్లబ్ అని అనుకుంటున్నాం ఆఫ్టర్నూన్కి అయితే. అండ్ ఇంకా నైట్ టైమ్ కుదిరితే ఏదైనా పబ్కి వెళ్దామని అనుకుంటున్నాం. చూద్దాం ఎప్పటి వరకు అంటే ఏవేవి కవర్ చేయగలుగుతాము. ఇన్ని డేస్లో నాకు ఇట్లా ప్రాపర్ కూర్చొని మాట్లాడడానికి కూడా టైం లేకుండే. బికాజ్ నేను ఆల్రెడీ మెన్షన్ చేసినాను కదా, లైక్ ఫస్ట్ 2 days మొత్తం నిద్ర లేక ఆగం ఉండే. అండ్ మార్నింగ్ లేవాల్సి వస్తుండే. ఆ ముందు రోజు ఫ్లైట్ జర్నీ ఎర్లీ మార్నింగ్ ఉండేసరికి అంటే నైట్ అంతా అసలు పడుకోకుండా అసలు అట్లీస్ట్ కొంచెం నిన్నటి నుంచి బెటర్ అవుతుంది. ఫస్ట్ డే అయితే అసలు డెడ్ అసలు మేమందరం కూడా. అండ్ ఈ నిన్న బాగా జరిగింది డెజర్ట్ సఫారీ, అదంతా కూడా మంచిగా చిల్ అయినాం. వెళ్ళిన తర్వాత చాలానే టైం ఉండే కూడా మంచి డ్రెస్ తీసుకోవడానికి, ప్యాకింగ్ కూడా చేసుకోవడానికి. గైస్, దిస్ ఈజ్ ది వ్యూ. వి ఎగ్జాక్ట్లీ హ్యావ్ 1 hour పిక్చర్స్ తీసుకొని మళ్ళీ రూమ్కి వెళ్ళడానికి. చెక్అవుట్ చేసి మళ్ళీ వెళ్ళిపోవాలి వేరే దగ్గరికి. ఎంత బాగుంది. అండ్ ఐ లవ్ సన్నీ డేస్. నాకు ఇట్లా ఎండ్ ఉంటే ఎంత నచ్చుతుంది అంటే మస్తు వస్తున్నాయి అసలు పిక్చర్స్ కూడా. బ్రైట్ ఉంది.
done with our pictures.